అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత కొన్ని రోజులుగా ఉపమాన ధ్యాన సందేశాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక ఉపమానం చెప్తాను. ఇది అందరికీ తెలుసున్న ఉపమానమే, కానీ ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం. రాసుకొని చెప్తాను. అగ్ని కట్టెలను బూడిదగా చేస్తుంది. అలాగే ధ్యానం ద్వారా పొందే జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. అలాగే ధ్యానం ద్వారా పొందే జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. దీని గురించి కొంచెం వివరించుకుందాం. ఈ శ్లోకం కనుక బాగా అర్థం చేసుకుంటే ఎవ్వరైనా సరే జ్ఞానాన్ని సంపాదించుకునే, జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జ్ఞానం అన్నది ఎంత గొప్పదో నాకు మా మేడంకి అర్థం అయ్యింది కాబట్టే, అర్థం చేసుకున్నాం కాబట్టే మా బోధలన్నీ కూడా జ్ఞానం మీదే ఉంటాయి. మేము భీమవరంలో నిర్వహించే ఆ శిబిరం కూడా ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. అది 20 ఏళ్ల క్రితమే ప్రారంభించడం జరిగింది. పత్రి గారి సందేశాలను బట్టి ఎవరైనా సరే జీవితంలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అన్నది అర్థం చేసుకున్నాం. జ్ఞానానికి మించింది లేదు. ఎటువంటి వాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎవడైనా సరే ఆఖరికి ఎన్ని వందల జన్మలు ఎత్తినా సరే చివరికి సంపాదించవలసింది జ్ఞానం. ఆ జ్ఞానం పొందనంత వరకు జన్మలు తీసుకుంటూనే ఉండాలి. జన్మలు తీసుకోవచ్చు, దుఃఖం అనుభవిస్తూనే ఉండాలి. పత్రి గారు స్పష్టంగా చెప్పారు, నీలో కొద్దిపాటి దుఃఖమున్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అని. దాని అర్థం ఏంటంటే, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే నీకు దుఃఖం ఉండదు అని. ఇది మాకు అర్థమైంది. దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఎవడైనా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.
ఏదో దుఃఖం అంటే అనేక సమస్యల వల్ల కలిగే బాధ అని చెప్పుకున్నాం మనం. ఏదో ఒక సమస్య వచ్చింది మీకు, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబపరమైన సమస్య, వార్ధక్య సమస్య, ఏదైనా వచ్చింది. ఎంతసేపు జీవితం అంతా ఆ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ. సరే, ఏదో రకంగా బయటపడ్డాడు అనుకుందాం. ఆ గురువుని ఆశ్రయించో, లేకపోతే ఆరాధనలు చేసో, ప్రార్థనలు చేసో, ఏయో తిప్పలు పడి బయటపడ్డాడు అనుకుందాం. కొన్నాళ్ళు పోయేసరికి ఇంకొక సమస్య వస్తుంది, ఇంకో కష్టం వస్తుంది. మళ్ళా కింద మీద పడి దాంట్లో నుంచి బయటపడడానికి చూస్తాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, వారికి పోతుంది, వారి కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి వస్తుంది, మళ్ళా అది పోవాలని చూస్తూ ఉంటారు. ఇలా చేసేసరికి చివరికి జీవితమే అయిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా కొత్త జన్మ, మళ్ళా మామూలే. ఇలా ఎన్ని జన్మలు? అన్నది మొదట్లో అర్థం కాదు, కానీ ఒక 300-350 జన్మలు తీసుకున్నాక అర్థమవుతుంది. ఇది కాదు జీవితము, ఇది కాదు కావలసింది అని చెప్పి ఒక సద్గురువుని ఆశ్రయిస్తారు. ఇక్కడ గురువు, సద్గురువు గుర్తుపెట్టుకోండి. సద్గురువు అని మనం సంబోధిస్తున్నాం. గురువులు కూడా చాలామంది ఉన్నారు. గురువు ఎవరు అంటే, మీకు ఉన్న కష్టాన్ని నేను పోగొడతాను అని చెప్పేవాడు, ఉన్న కష్టాన్ని తొలగిస్తాను అని చెప్పేవాడు. సద్గురువు ఎవరు అంటే, మీ కష్టాలని, మీ దుఃఖాన్ని శాశ్వతంగా తొలగిస్తాను అని చెప్పేవాడే, తొలగించగలిగిన వాడే సద్గురు. ఒకటి పోవడం వల్ల సమస్య తీరినట్టు కాదు. ఇంకేతంటే, మానవుడు అన్నాక ఎన్నో కర్మలు చేస్తాడు. కర్మ చేయడం వల్ల దాని ఫలితం అనుభవించాలి. అది మంచి కర్మైనా చెడ్డ కర్మైనా సరే. అది అయిపోయిన తర్వాత ఇంకో కర్మ. ఇంకిది ఈ కర్మచక్రంలో చిక్కుకున్నవాడికి అలా జన్మలు వస్తూనే ఉంటాయి, దుఃఖం కలుగుతూనే ఉంటుంది, ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. జీవితం పూర్తవుతుంది, మళ్ళా కొత్త జీవితం వస్తుంది, మళ్ళా మామూలే. అందుకే సద్గురువు అన్నవాడు, నువ్వు ఇలా ఎన్ని జన్మలు ఎత్తినా లాభం లేదు, నీకు ఇలా జన్మలు వస్తూ ఉంటాయి, ఏదో తిప్పలు పడి పూర్తి చేసుకుంటావు, మళ్ళా వస్తూ ఉంటుంది, మళ్ళా పూర్తి చేసుకుంటావు. అది జీవితం కాదు.
ఆ జీవితం వచ్చినప్పుడు నీ పేరు మీద నీ ఖాతాలో ఉన్న మొత్తం కర్మలన్నీ దగ్ధం చేసుకునే ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నీ పేరు మీద అంటే నీ ఖాతాలో కర్మలే ఉండవో ఇంకా నీకు జన్మే ఉండదు. ఇంక జన్మే లేకపోతే ఇంకా కష్టాలు ఏమున్నట్టండి? ఆలోచించండి ఒక్కసారి. అంచేత తెలివైన వాళ్ళు ఎవరు అంటే కర్మలన్నీ రద్దు చేసుకునే ప్రయత్నం, దగ్ధం చేసుకునే ప్రయత్నం చేసేవాడే తెలివైనవాడు. మరి ఎలా దగ్ధమవుతాయి ఈ కర్మలన్నీ? ఎలా లేకుండా పోతాయి అంటే శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమని? 4వ అధ్యాయంలో 37వ శ్లోకం. ఇది బట్టి పట్టాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్లోకాన్ని. ఎందులోంచి వెళ్ళినా, ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని తెలుసుకున్నా, చివరికి ఇది తెలుసుకుని ఈ జ్ఞానం ద్వారా కర్మల్ని రహితం చేసుకున్నవాడే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతాడు. యదేదాంసి సముదోగ్ని భస్మాసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాసాత్ కురుతే తథా. అర్జున, బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారం బూడిదగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. చాలా స్పష్టంగా చెప్పారు. నువ్వు జ్ఞానం సంపాదించుకోకుండా, నీ కర్మలు భస్మం చేసుకోకుండా, రహితం చేసుకోకుండా ఎన్ని జన్మలు నువ్వు ఎత్తుతున్నా కూడా నువ్వు బాగా జీవించవచ్చు. ఆ జన్మలో కష్టాలు పడవచ్చు. ఏం చెయ్యి? నీ కర్మలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. కర్మలు ఉన్నంత కాలము జన్మ తప్పదు. అంటే నువ్వు కర్మచక్రంలో బంధింపబడ్డావు. అంటే ఇప్పుడు మనమంతా బంధంలో ఉన్నాం, బందీ అయి ఉన్నాం. చాలామంది జైల్లో ఉంటేనే బందీ అనుకుంటారు. ఈ భూమి అన్నది ఒక జైలే. మానవులు నిర్మించిన జైల్లో నేరాలు చేసిన వాళ్ళు ఉంచుతారు. ఆ సృష్టికర్త నిర్మించిన ఈ భూలోకం అనే జైల్లో కర్మలు చేసిన వారిని ఉంచుతారు. అంటే మనం ఇప్పుడు
జైలు జీవితం అనుభవిస్తున్నాం. జైల్లో ఉన్నవాడు పారిపోలేడు. వాడు పారిపోయాడు అనుకోండి, మొత్తం మీద పట్టుకుంటారు, తీసుకొస్తారు. మళ్ళా వాడికి శిక్ష పెరుగుతుంది, మళ్ళా జైల్లో పెడతారు. ఈసారి తప్పించుకున్న వాడిని సెంట్రల్ జైల్లో పెడతారు. వీడు తప్పించుకున్న ఖైదీ అని చెప్పి చీకటి గదిలో బంధిస్తారు, గొలుసులతో బంధిస్తారు. ఇక మళ్ళా పాడిపోతాడు, తప్పించుకుంటాడని. అంటే వీడు తప్పించుకోకుండా ఉంటే శిక్ష మామూలుగా ఉన్ను. అదే భరించలేకపోయాడు, తప్పించుకున్నాడు. తప్పించుకోగలిగాడా అంటే ఖచ్చితంగా మళ్ళా తీసుకొచ్చి శిక్ష పెంచి ఇంకా కఠినమైనటువంటి పరిస్థితుల్లో జీవించవలసి వస్తుంది ఆ జైల్లో. అలాగే కర్మలు చేసిన వారంతా ఈ భూలోకమనే జైలుకి వస్తారు. వాడు చేసిన కర్మలు ఎవడో చేసినవి కాదు, వాడు చేసినవే. అంతకుముందు జన్మల్లో చేశాడు. వాడికి ఏంటంటే 5 ఇంద్రియాలు ఉన్నాయి. రసేంద్రియం, నాలుక, దాని ఆకర్షణకి వాడు గురై బానిసై తినకూడనివన్నీ తిన్నాడు. కోళ్ళను తిన్నాడు, మేకలు తిన్నాడు, చేపలను తిన్నాడు, పందులు తిన్నాడు, ఇంకా కొన్ని చోట్ల క్రిమికీటకాలు తింటున్నారు. తింటూ వాటి హింసకు కారకుడు అవుతున్నాడు. దానివల్ల ఈ సృష్టి నియమాలు అనుసరించి దానికి తగ్గ శిక్ష అనుభవిస్తాడు. ఈ భూమి మీదనే జైల్లో హింస చేసిన వాడు రోగాలతో హింస అనుభవిస్తాడు. లేకపోతే ఇంకా ఈ రకమైన కర్మలు చేస్తే ఎంజాయ్ చేయడానికి పక్కవాడితో పోటీ పెట్టుకుని బాగా సంపాదించాలనుకుంటూ మోసాలు చేస్తూ లంచాలు తీసుకుంటూ చేసినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కష్టాలు. ఇలా కొన్ని రకాల కష్టాలు వచ్చేసరికి వాడు తట్టుకోలేకపోతాడు, భరించలేకపోతాడు. మనం రైతు ఆత్మహత్యలను చూస్తున్నాం. లాస్ వచ్చి విపరీతంగా అప్పులు చేస్తారు. అప్పులు తీర్చలేక వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక ఏం చేయాలో తెలియక
ఆత్మహత్యలు చేసుకుంటారు. వాడు ఏమనుకున్నాడంటే ఈ భూలోకం అనే జైల్లోంచి నేను తప్పించుకున్నాను అనుకుంటాడు. కానీ గుర్తెట్టుకోండి, భగవంతుడి దగ్గర ఆయన శిక్ష నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. ఎందుకు అనుభవించలేకపోతున్నాడు? చేశాడు, అనుభవిస్తున్నాడు. ఆ జీవులకి ఎంత నరకం చూపించాడో అంత నరకం వీడు అనిపిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఒక జన్మలో నరకం చూపిస్తాడు, ఇంకో జన్మలో అనుభవిస్తూ ఉంటాడు. ఒక్కొక్క సందర్భంలో ఆ జన్మలోనే అనిపిస్తారు కూడా. అనుభవించేటప్పుడు చాలా దుర్భరంగా ఉంటాడు. నా వల్ల కాదు, నేను జీవించలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నాను ఈ రోగాలు ఇవన్నీ, నేను ఎలా బయటపడాలో చెప్పండి అంట. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చోట్ల ఈ ప్రశ్న అడుగుతారు, ఎలాగండి ఇంకా నాకు. కొంతమంది లేడీసు, కొంతమంది జెంట్సు, రకరకాలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు, రోగాలతో బాధపడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళే ఉంటారు, నా భర్త నన్ను వదిలేశాడండి, వేరే ఎవరినో దేన్నో ఉంచుకున్నాడండి, నేను మా తల్లి దగ్గర ఉంటున్నాను, లేకపోతే ఒంటరిగా ఉంటున్నాను, మా పుట్టింటోళ్ళు కూడా నన్ను ఆదరించట్లేదు, నాకు పిల్లలు కూడా ఉన్నారు, ఇప్పుడు ఎలా బతకాలో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటారు చెప్పండి. ధ్యానం చేస్తే నా పరిస్థితి మారుతుందా? ఇలా అడుగుతారు. ఎలా మారిపోద్దమ్మా? కర్మలు చేసావు, అనుభవిస్తున్నావు. ఈ కర్మలు చేసేవాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? చేసిన కర్మలు ఫలితం ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది అన్న అవగాహన చేసుకున్నట్లయితే కర్మలు చేసేటప్పుడు బాగా ఆలోచిస్తారు. నేను చేసే ఈ కర్మ నాకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్నది ఆలోచించినప్పుడు చెయ్యకూడని కర్మలు చెయ్యరు, చెయ్యవలసిందే చేస్తారు. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అంతేకాని నా ఇష్టం అంటూ కర్మలు చేస్తే దారుణమైన భవిష్యత్తు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఈ సృష్టి నియమాల గురించి తెలుసుకుంటూ, ఈ సృష్టిలోనే మనం జీవిస్తున్నామని తెలుసుకుంటూ, సృష్టి నియమాలు పాటించాలని తెలుసుకుంటూ, దానికి లోబడి జీవించాలి అని అర్థం చేసుకోండి. లేకపోతే ఎవ్వడూ ఏం చేయలేడండి. ఏ దేవుడు కాపాడలేడు, ఏ గురువు కాపాడలేడు,
ఎవ్వరూ ఏం చేయలేరు. అసలు ఆలోచనే లేదు ఎవరికి. ఐదు ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. వాటిని తృప్తిపరచడానికే చూస్తున్నాడు మానవుడు. ఐదు ఇంద్రియాలు తృప్తిపరచాలంటే ధనం కావాలి. ఆ ధనం సంపాదించడానికి ఎన్నో తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారు. వాటిని తృప్తిపరచడానికి పాపాలు చేస్తూ తృప్తిపరుస్తున్నారు. మాంసాహారం తింటూ ఇలా జన్మ జన్మకి ఈ నరకం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఈ భూలోకం అనే జైలు తప్పట్లేదు. అక్కడికి కొంత ఆ భగవంతుడు సృష్టికర్త కొంత వెలుసుబాటు ఇచ్చాడు. అన్ని కర్మలు ఒకేసారి అనుభవించలేడు కాబట్టి చేయడం తేలిగ్గానే చేస్తాడు. కానీ అనుభవించాలంటే చాలా చాలా కష్టం. ఊరికే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్కూల్ హెడ్ మాస్టరు ఆ స్కూల్లో 500 మంది పిల్లలు ఉంటే ఒక కర్ర తీసుకుని 500 మందిని కొట్టగలడు, ఒక్కో దెబ్బ వేస్తాడు అనుకుందాం. ఆ 500 మంది పిల్లలు కలిసి ఒక్కొక్క దెబ్బ ఇడికేస్తాడు, చచ్చి ఊరుకుంటాడు. ఆడేయడం తేలిగ్గానే వేస్తాడు. అదే వాళ్ళు వేస్తే ఒక్కొక్కటే పాపం వాళ్ళు ఎక్కువ వేయరు, వీడి పని అయిపోద్ది. అందుకే చేయడం తేలిక, అనిపించడం చాలా కష్టం. అందుకే భగవంతుడు సృష్టికర్త ఏం చేశాడంటే వాళ్ళకి కొంత ఫెసిలిటీ ఇచ్చాడు, వెలుసుబాటు. ఏంటి? వీడు చేసిన కర్మలన్నీ ఒక అకౌంట్లో పెడుతున్నాడు ఆయన. దాన్నే సంచిత కర్మలు అంటారు. సంచితం అనే అకౌంట్. వాటిని ఆకాశిక్ రికార్డ్స్ అని పిలుస్తారు. వేసి అలసిపోయి శరీరం వదిలేస్తాడు, పైకి వెళ్తాడు. అక్కడ ఆ కర్మలన్నీ చూపిస్తారు. మళ్ళా జన్మరా తీసుకోవాలి అంటే ఎన్ని వేల సంవత్సరాలు ఉంటాడు అక్కడ? ఉండలేడు, అది వల్ల కాదు. అప్పుడు అక్కడ కౌన్సిలర్స్ ఏం చెప్తారంటే, ఏదో రకంగా నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళి ఆ కర్మలు కొంత ఖర్చు పెట్టు, పెరిగిపోతున్నాయి అని చెప్పి వాడిని ఆకాశ రికార్డు రూమ్లో పంపించి ఎన్ని కర్మలు అనుభవిస్తాడో వాడికే చాయిస్ ఇస్తారు.
బలవంతం ఏం కాదు. అన్ని కర్మలు అనిపించాల్సిందే అని చెప్పాను. ఆడించుకుంటాడు, ఏముంటే అయ్యే ఎంచుకుంటాడు అందులో. అవి తీసుకుని భూమి మీదకి వస్తాడు. దారుణమైన పాపాలు చేస్తే పుట్టినప్పటి నుంచి అనుభవించాల్సి వస్తుంది. పుట్టి అంధుడు, పుట్టి అంగవైకల్యంతో ఉన్నవాడు, పుట్టు కుష్టి, పుట్టు గుడ్డి, పుట్టి మూగ, ఇలా పుట్టుక నుంచి దారుణంగా చేసిన కర్మలు అనుభవిస్తూ ఉంటాడు. తట్టుకోలేరు. నా బతికి ఇలా అయిపోయిందే, అందరూ బాగున్నారు అని ఏడుస్తాడు. ఏడ్చినా జైల్లో ఉన్నవాడు ఏడితే వదిలేస్తారా అండి? కేసు రద్దు చేసేస్తారా? ఇది అంతే, గుర్తుపెట్టుకోండి. అదే అంటాను నేను. ఆ నొప్పండి, ఈ నొప్పండి, ఇదండి అదండి అంటారు. ఇంకా కోళ్ళు తింటున్నావా అంటాను నేను. అబ్బాయి మానేశానండి అంటారు. ఎన్నేళ్ళు అయింది మానేసి అంటారు. ఎప్పుడు మానేశావు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది అంటాడు. నీ వయసు ఎంత అంట? 40, 45, 50 చెప్తారు. పోలే 5 ఏళ్ళ క్రితం మానేశావు, ఇప్పుడు నీకు 45. 40 ఏళ్ళు శుభ్రంగా నవ్వులేసావుగా. 40 ఏళ్ళు నవ్వులేసి ఇప్పుడు నీకు వచ్చేసరికి 4 రోజులకే తట్టుకోలేకపోతున్నానంటావా? అనుభవించాలిగా, అనిపించు. కాదండి, ఏం చేయాలో చెప్పండి. ఇలా మాట్లాడతారు. ఏం చేస్తావు? నువ్వు చేసుకుని నువ్వు అనుభవిస్తూ ఎవడేం చేస్తాడు? అని నిర్మోహమాటంగా చెప్తాను. మాణిక్యేశ్వరి మాత ఏమన్నారంటే, రేపు నెలలో మనకు పుస్తకం వస్తుందండి, మాణిక్యేశ్వరి మాత సందేశాలు. ఈ గొప్పవాళ్ళ సందేశాలు తీసుకోవడం మనకి చాలా చాలా అడ్వాంటేజ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో మనకి జ్ఞానాన్ని అందించారండి వాళ్ళు. అవన్నీ మనం అవగాహన చేసుకుంటే నిజంగా కూడా మనం జీవితాన్ని ఎంతో గొప్పగా మార్చుకోవచ్చు. సృష్టిలో ఉన్న రాజ్యాంగాన్ని ఎంతో అద్భుతంగా వివరించారండి వాళ్ళు మనకి. మీరు నెక్స్ట్ భీమవరం వచ్చినప్పుడు ఈ గొప్ప వాళ్ళ సందేశాలు పుస్తకాలు ఉంటాయి, అవి తప్పనిసరిగా తీసుకుని జాగ్రత్తగా చదవండి. అవన్నీ కూడా ఎంత బాగా మీకు జీవితం గురించి అవగాహన వస్తుందో. ఆవిడ ఏమన్నారంటే, ఇలా వచ్చినప్పుడు మీరు చెయ్యగలిగినటువంటి సేవ చేయమన్నారు ఆవిడ, మాణిక్యేశ్వరి మాత. నువ్వు చేసుకున్న కర్మల భారాన్ని నువ్వు చేసే సేవ తగ్గిస్తుందన్నారు. అందుకే నేను చెప్తాను, నేను
ఊరికే ఏదో జీవించడం కాదు. ఉన్నంతలో మీరు ఎంత చేయగలిగితే అంత సేవ చేయండి. పత్రి గారు మనకి ఈ జ్ఞాన మార్గంలో సేవ చేసే అద్భుతమైన అవకాశాలు, ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించి మనకు అవకాశం కల్పించారు. అలాగే ఇప్పుడు మనం భీమవరంలో నిర్వహిస్తున్నది అటువంటి అన్నిటి కార్యక్రమాల కంటే చాలా కరెక్ట్గా నడుస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం. ఇక్కడ డబ్బే మీరు ఇవ్వాల్సిన పని లేదు, సేవ చేయండి. ఎంతోమంది చేస్తున్నారు, నేను చూస్తున్నాను. అది ఎక్కడికి పోతే చేసిన పని ఫలితం. అలాగే కొంతమంది పుస్తకాలు వ్రాస్తున్నారు, కొంతమంది ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, కొంతమంది కరెక్షన్స్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఆ పుస్తకాలకి ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం మనం టేకప్ చేసినప్పుడు దానికి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో చేసింది ఎక్కడికి పోదు. అంచేత నేను ఎందుకు భీమవరం రమ్మంటానంటే, అక్కడ ధ్యానము జ్ఞానమే కాదు, ఇంకొకటి నేర్చుకుంటారు అందరూ. వాళ్ళిద్దరూ అంటే నేను మేడం ఇన్ని సంపదలు ఉండి అందరి కోసం ఇంత సేవ చేస్తున్నారు, మనమేం చేస్తున్నాం అన్న ఆలోచన అందరికీ వస్తుంది అక్కడ. అందుకే నేను రమ్మంటాను. మేము ఇంటికాడ ధ్యానం చేస్తున్నామండి, ఇంటికాడ మీ వీడియోలు వింటున్నామండి, అది కాదు. మీరు నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఏమీ చేయకుండా ఏ ఫలితము రాదు. అంచేత కర్మచక్రంలో చిక్కుకుని ఉన్నాం. కర్మలు చేయకుండా ఎవ్వడూ ఉండలేడు. చాలామంది అడుగుతారు, ఏమండి పాపకర్మలు చేసినా మళ్ళా జన్మ తీసుకోవాలి, పుణ్యకర్మ పోలే అలా అని పుణ్యకర్మ చేసిన పండితులంతా పుణ్యాలు చేయాలంటారు. అది అనుభవించడానికైనా భూమి మీదకి రావాలి. ఇంక జన్మ ఎక్కడ తగ్గుతుంది? అందుకే చెప్పా, బుద్ధుడు చెప్పిన, పత్రి గారు చెప్పిన, మీరు పాపకర్మలు పుణ్యకర్మలు కాదు, ఆత్మకర్మలు చేయండి అంటారు.
ఏమీ చేయకుండా ఖాళీగా ఎలా కూర్చోమని అంటారు. ఏమీ ఖాళీగా కూర్చోగల. మీరు ఆత్మకర్మలు చెయ్యండి. అంటే ఇతరుల ఆత్మకు లాభం కలిగించే కర్మలే ఆత్మకర్మలు. అవి మిమ్మల్ని మోక్షానికి దగ్గర చేస్తాయి. ఆ పని మేము చేస్తున్నాం. మేడం కానీ నేను కానీ దేహకర్మలన్నీ మానేశాం. దేహ సేవలు, ఆత్మసేవలే చేస్తున్నాం. అయ్యే అందరికీ చెప్తున్నాం. ఈ పుస్తకాలు ఇప్పుడు ఎన్నో వేల మందికి వెళ్తున్నాయి. ఈ సరైన ధ్యానం, గైడింగ్ ఎందుకు ధ్యానం కాదు, వాళ్ళు సరైన ధ్యానాన్ని తెలుసుకుంటారు. అనవసరంగా సంవత్సరాలు వృధా చేసుకుంటున్నారు. ఎప్పుడైతే సరైన మార్గంలోకి వచ్చారో అసలైన ఫలితాలు పొందుతారు. మనం ఇచ్చిన ఒక పుస్తకం వాళ్ళు మార్పు తీసుకొచ్చి వారు ఎన్నో లాభాలు పొందగలిగే అవకాశం వాళ్ళకి కల్పిస్తున్నాం మనం. అందుకే వాటి ఖరీదు ఎంతైనా 10 రూపాయలకే మనం ఇచ్చి అందరికీ పంచుతున్నామండి. అలాగే ప్రింటింగ్కి ఇస్తున్నారు. అవి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. అలాగే అన్ని చోట్లకి వెళ్ళి ఒక్కొక్కళ్ళకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చెప్పాలంటే మామూలు విషయం అండి. ట్రైన్స్ మీద, బస్సుల మీద, వీటి మీద వెళ్తే అంత ఖర్చు అవుతుంది. వాళ్ళు భోగాలకి సుఖాలకి ఖర్చు పెట్టే డబ్బుని మరి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి ఖర్చు పెడుతున్నారండి. మేమిద్దరము ఏం చేస్తున్నామో ఇంచుమించు అదే చేస్తున్నారు మన వాళ్ళంతా. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి, చెప్పండి. అది ఎంత పుణ్యం అండి, ఎంత గొప్పదండి. జ్ఞానమే కదా అన్నిటికంటే గొప్పది. జ్ఞానమే కదా కర్మలు రహితం చేసేది. జ్ఞానమే కదా మోక్షాన్ని ఇవ్వగలిగేది. జ్ఞానమే కదా మన లక్ష్యాన్ని సాధించి పెట్టేది. అది అంచేత ఆ పనే చేస్తున్నాం మనం. చేత ఇది చాలా గొప్ప ఉపమానం అండి. అగ్ని కట్టెలను ఏ ప్రకారం బూడిదగా చేయునో ధ్యానం ద్వారా పొందే జ్ఞానం సమస్త కర్మలను దగ్ధం చేస్తుంది. చేత జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకోండి. అది జ్ఞానాన్ని పెంచుకోండి. నేను ఎంత తపన పడుతున్నానో కొంచెం అర్థం చేసుకోండి. మీ జ్ఞానం పెంచడానికి మిమ్మల్ని బాధపడే ఉద్దేశం కాదు నాది. మీ అశ్రద్ధగా వెనక్కి పడిపోతున్నారు, శ్రద్ధ పెట్టట్లేదు అన్నది మీకు తెలియపరచడానికే కొంచెం కొంతమంది విషయంలో కొద్దిగా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. మీరందరూ నాకు ఇష్టమే. ఇందులో ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్తున్నాను. నేను ఒకళ్ళ మీద ఎక్కువ అభిమానము, ఇంకోళ్ళ మీద తక్కువ అభిమానం ఏమీ ఉండదు. అందరూ బాగుంటే
సంతోషం. మీ అజ్ఞానంతో, మీ మూర్ఖత్వంతో, మీ అశ్రద్ధతో మీరు వెనకబడుతున్నారు. అదే బాధ. లేకపోతే అసలు మన దగ్గర రారు. రాని వాళ్ళు మనం ఏం పట్టించుకోము. ఖచ్చితంగా చెప్తున్నాను, భీమవరం మానద్దు. ప్రతి ఒక్కరికి చెప్పాను. భీమవరం వస్తేనే బుద్ధి పెరుగుతుంది. బుద్ధి పెరిగితేనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితేనే కర్మలు దగ్ధమవుతాయి. కర్మలు దగ్ధమవుతేనే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.